అందరూ నమస్కారం అండి. నేనండి ప్రశ్నలు మీరు అడగాలి, పోట్లు నేను మొడవాలి. టీవీ నుండి పొన్నూరు పాత సారథి మాట్లాడుతున్నా అండి. మరి మనకి ఈ రోజు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఒరే సారథి, నాయకుడికి నయవంచుకుడికి తేడా ఏంటో చెప్పరా? అజ్జ బాబోయ్, పెద్ద ప్రశ్న అడిగారు, చెప్తా అనుకోండి. ఇక ఓ పెత్తందారి బిడ్డకి దక్కే విద్యా వైద్య సదుపాయాలు స్టేట్ లో ప్రతి ఇంటి బిడ్డకి సమానంగా దక్కేలా చేసేవాడిని నాయకుడు అంటారండి. ఇక ఆ విద్యా వైద్యమే వద్దు, మద్యమే ముద్దు అంటూ దేశంలో ఎక్కడా లేని మద్యం పాలసీలు తెస్తాం, మందు బాబులు దాహం తీరుస్తాం అంటూ అవంచిత అవసరాలకి ఆనకట్ట కట్టేవాడిని నయవంచుకుడు అంటారండి. ఇక తన ప్రస్థానాన్ని మొదలెట్టినప్పటి నుండి తన బలాన్ని నమ్ముకుంటూ ఒకటే ఎజెండాతో ముందు సాగిపోతున్నాం అని నాయకుడు అంటారండి. ఇక తన పార్టీని నిలదొక్కుకోవడానికి పరిస్థితులను బట్టి తనను నమ్ముకున్న వాళ్ళ చేత పలు జెండాలు మోయిస్తూ పలువురి ఎజెండాలకు కొమ్ము కాసేవాడిని నయవంచుకులు అంటారండి. ఇక వాడు పెద్దంటోడా పేదరికంలో బతుకుతున్నాడా అనే తేడా లేకుండా ప్రతి పిల్లకాయ చేతిలో పుస్తకం ఎట్టి ఆడు బంగారు భవిష్యత్తుకి ఓ బాట చూపేవాడిని నాయకుడు అంటారండి. ఇక అవే పుస్తకానికి ఓ ఎరుపు రంగు పూసుకొని అందులో కొన్ని పేర్లు రాసుకొని పగా ప్రతీకారాలంటూ పళ్ళు మానుకొని తిరిగేవాడిని నయవంచుకుడు అంటారండి. ఇక కలిసిన 3 పార్టీలు, వాళ్ళ కొమ్ము కాసే మీడియా ఛానళ్లు, కాకుల్లా పొడిచే సోషల్ మీడియా సోదరులు, ఇవన్నీ కాకుండా ప్రతి ఆంధ్రుణ్ణి మోసం చేసేందుకు అందమైన అబద్ధాలు. ఇక ఇవన్నీ ఎదుర్కొని ధైర్యంగా నించున్నవాడిని నాయకుడు అంటారండి. ఇక ఆ నాయకుడిని ఓడించడానికి వీటన్నిటిని ఆయుధంగా వాడుకున్నవాడిని నయవంచుకుడు అంటారండి. ఇక చివరగా నేను చెప్పేది ఏంటంటే, తనను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం జరిగేటందుకు ఎదురుగా ఎవరున్నా ఎంతటి వారైనా నిలదీస్తూ ప్రశ్నించేవాడిని నాయకుడు అంటారండి. ఇక తాను కోరుకున్నది దక్కేందుకు ఎంతమందికైనా మాయమాటలు చెప్పి మోసం చేసేవాడిని నయవంచుకుడు అంటారండి. ఇక ఇప్పుడు నాయకుడికి నయవంచుకుడికి తేడా మీకు అర్థమైనట్టే కదండి. ఉంటాండి మరి.